సో రీసెంట్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన 'శివాజీ' ఆడవారి డ్రెస్ సెన్స్ గురించి గానీ, లేడీస్ యొక్క డ్రెస్ సెన్స్ గురించి తను చేసినటువంటి వాక్యాలు, తను చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉందో అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. సో నేను ఆ వీడియోస్ అన్నీ చూశాను. చూసిన తర్వాత నాకేమనిపించిందని నా యొక్క అభిప్రాయాన్ని నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకి వివరించే ప్రయత్నం చేస్తున్నాను. సో నాకేమనిపించిందంటే, తను ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క మెచ్యూరిటీ లెవెల్ ఉంటుంది. యంగ్ ఏజ్లో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఒకలా ఆలోచన చేస్తాం. అదే కొంచెం ఏజ్ పైబడుతూ ఉన్న కొద్దీ మన యొక్క మెచ్యూరిటీ లెవెల్, సమాజం దృష్టి కోణంలో ఆలోచన చేస్తే మన మెచ్యూరిటీ లెవెల్ ఎలా ఉంటుంది అనే కోణంలో తను చెప్పాడేమో. ఫ్రీ హెల్దీ అడ్వైస్ అని చేస్తుంటాం కదా. మనకు సమాజంలో మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మనకు మనుషుల్లో ఒక రకమైనటువంటి ఫ్రీ అడ్వైస్ అనేది ఇస్తూ ఉంటాము. అది మంచి చేస్తూ ఉంటాము. కానీ అవతల వ్యక్తులు తీసుకుంటారా తీసుకోరా అనేది వారి యొక్క ఇండిపెండెన్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కొన్ని ఎథిక్స్ ఉంటాయి. అవి తీసుకుంటారా తీసుకోరా అనేది వారి యొక్క వ్యక్తిగతమైనటువంటిది. సో నాకేమనిపించిందంటే, మనం ఎవరైనా తెలిసిన వ్యక్తులు కానీ తెలియని వ్యక్తులు కానీ మనకేదైనా సినిమా నచ్చిందనుకో, బాగుంది ఇది చూడండి బాగుంది అని అంటాం. ఇక్కడికి వెళ్ళండి, ఈ ప్రదేశంకి వెళ్ళండి బాగుంది, మీరు చూడగలుగుతారు బాగుంది అని అంటాం. అలాగే ఈ ఫుడ్ తినండి బాగుంది, ఇది ఇలా ఉండండి బాగుంది, ఇది వేసుకోండి బాగుంది అని తెలిసిన వ్యక్తులు కావచ్చు, తెలియని వ్యక్తులకు కూడా ఫ్రీగా మనం అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఇది తను కూడా సమాజంని చూస్తూ వస్తున్నటువంటి ఒక ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక యాక్టర్ కాబట్టి ఆయనకు ఒక అవగాహనకు వచ్చి ఇలా ఉండండి అని, ఈ డ్రెస్ సెన్స్ మీరు మెయింటైన్ చేయండి అని తను చెప్పాడేమో అని నాకు అనిపిస్తుంది. కానీ కాన్స్టిట్యూషన్ ప్రతి ఒక్కరికి కొన్ని హక్కులు కల్పించింది కాబట్టి అలా సమాజం ఉంటుందా ఉండదా అనేది వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి అంశం అది. ఎందుకంటే మనం మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలని కొన్ని చూసిన వాళ్ళు అలా ఉంటే బాగుంటుంది అనేది ఆ కోణంలో వాళ్ళు చెప్పారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం అలవాటు చేసుకుంటున్నది పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి కల్చరు. అలాంటిది కాకుండా మన హిందూ సనాతన ధర్మం చూపించినటువంటి మార్గం మనం ఇలా వెళ్తే బాగుంటుంది అని చెప్పినట్టు నాకైతే అనిపించింది. ఇది పర్సనల్ నా ఒపీనియను. అలాగే మనం చిన్న వయసులో పిల్లలకి ఒకలాంటి డ్రెస్ సెన్స్ ఉంటుంది, కొంచెం ఏజ్ వస్తే ఇంకోలా ఉంటుంది, ఇంకొంచెం ఏజ్ వస్తే ఇంకోలా డ్రెస్ సెన్స్ ఉంటుంది. కానీ ఇలాంటి డ్రెస్ సెన్స్ ఖచ్చితంగా ఇట్లాగే వాడాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇలా ఉండాలి అని మనం కాన్స్టిట్యూషన్ని మనం రాయలేదు కాబట్టి, కాన్స్టిట్యూషన్ ప్రతి ఒక్కరికి కొన్ని హక్కులు కల్పించింది కాబట్టి వారి యొక్క వ్యక్తిగత